ఓం మహాగణాధిపతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదమాపహర్తారం దాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. నమస్తే. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 5, 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల సప్తమి. ఈరోజు శనివారం. ఈరోజు నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం, ధనుసు రాశి, కేతు మయదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్లకు బా అనే అక్షరంతో నామకరణం చేయవలను. ఈరోజు రాహుకాలం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు. ఈరోజు రాహుకాలం వచ్చేసి 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి పూజలు అవుతున్నాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి పూజ. పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా ప్రత్యేకంగా వాళ్ళకు మంచి చదువు అబ్బుతుందండి. ఇలా తప్పకుండా ఈరోజు సరస్వతి పూజ అమ్మవారి రోజు తప్పకుండా అక్షరాభ్యాసం చేయించండి. ఈరోజు సరస్వతి పూజ, మూల నక్షత్రం వస్తుంది. ఈరోజు అమ్మవారు రోజు నడుస్తున్నాయి. సరస్వతి పూజ తప్పకుండా చేయించండి. ఈరోజు జన్మించిన వాళ్ళకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. మీ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అధిగమించగలుగుతారు. వ్యవహార అనుకూలత ఉంది. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ గృహం సందడిగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఈరోజు ఇష్టదైవత ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. పనుల్లో అధికంగా శ్రమిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మీ ఆపదలన్నీ తొలగిపోతాయి. మీ అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు హనుమాన్ దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. తొందరపాటి పనులు చేయకుండా నిదానంగా పనులు చేసుకుంటే పనులన్నీ నెరవేరుతాయి. మీ ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆదాయ వ్యవహారాల్లో పర్వాలేదనిపిస్తుంది. మీరు మానసికంగా కుదుట పడతారు. మీ పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకుంటారు. మంచి స్నేహితులతో కష్టసుఖాలను పంచుకోగలుగుతారు. మనసులోని కోరికలు కార్యరూపం దాల్చుతాయి. ఎదుటివారి హామీ ఇవ్వకుండా చూసుకోవాలి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. న్యాయవాది వృత్తిలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. భార్య భర్తల పిల్లలతో సంతోషంగా గడపగలుగుతారు. మిత్రుల ద్వారా కర్తవ్యాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. లాభం చేకూరుతుంది. ఆర్థికంగా ముందడుగు వేయాలనుకుంటారు. మీ ఆలోచనలన్నీ లాభసాటిగా సాగుతాయి. మీ ఆప్తులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు. పిల్లల విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. ఒక విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఇది దత్తా స్తోత్రం చదువుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. పనులన్నీ ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. ధనలాభం సూచనలు ఉన్నాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దృఢమైన సంకల్పాన్ని లక్ష్యాన్ని తీరుస్తుంది. వివేకంతో ముందుకు సాగితే అభివృద్ధి తథ్యం. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉత్తేజంతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారం కలిసి వస్తుంది. శుభకార్య విషయంలో ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఈరోజు హనుమాన్ గుడికి సందర్శించి చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. అనుకోని ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాగ్వాదాలకు పోకుండా ఉంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలను. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణం చేసేవారికి విఘ్నాలు కనబడతాయి. ఆచితూచి అడుగు వేయాలి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు నీలం రంగు. మీరు ఈరోజు హనుమాన్ దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉన్నాయి.
తదుపరి మీనరాశి. కొన్ని విషయాలు మీరు అనుకున్నట్టే దొరుకుతాయి. అవసరాలకు అతి కష్టం మీద నెరవేరుతాయి. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది. నలుగురికి మేలు చేయగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు సాయిబాబా దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఇది ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, ఆ పూజ చేసినాం, ఈ పూజ చేసినాం, మాకు ఆ దోషం ఉందంటారు, ఈ దోషం ఉందంటారు, కానీ మాకు పెళ్ళిళ్ళు కావట్లేదని చాలామంది బాధపడుతుంటారు, తపన పడుతుంటారు. వాళ్ళందరి కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, తప్పక పాటించండి. అది శీఘ్రంగా మీ పెళ్ళి అయిపోతుంది. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఇంకా మంచిదండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి, ఆ గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు. ఏ నక్షత్రమైనా ఏం లేదండి, ఎక్కడ ఎవరికి నక్షత్రం తెలిసినా తెలియకపోయినా ఏం లేదండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రోజుకు 108 ప్రదక్షిణలు, అట్లా ఒక 41 రోజు చేసిరండి. ఎవరైతే మ్యారేజ్ కావాలనుకుంటున్నారో అబ్బాయి అయినా అమ్మాయి అయినా 41 రోజులు రోజుకు 108 ప్రదక్షిణలు చేసిరండి. వాళ్లకు 41 రోజులు అయ్యేలోపే మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.